జరుగుతుందంటే ఒక కాలంలో దేవుని ఆరాధించరు, దేవుడు లేదు, దెయ్యం లేడు అనుకునే పరిస్థితుల్లో మానవుడు ఉంటాడు. మరి ఈ లోకాన్ని ముగించిన తర్వాత మరొక కాలాన్ని మనం గమనించినట్లయితే ఆ కాలంలో అయితే పరిస్థితులు ఎలాగుంటాయి అని అంటే, నీవు ఈ లోకాన్ని ముగిస్తావు, కానీ తర్వాత గమనించినట్లయితే నువ్వు సమాధిలోనికి వెళ్ళిపోతావు. సమాధిలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక కాలం వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని శబ్దం వింటారంట. ఈరోజు నీవు దేవుని శబ్దాన్ని వినలేకపోతున్నావు, దేవుని మాటకు లోబడలేకపోతున్నావు, దేవుని యొక్క మాటను సహించుకోలేకపోతున్నావు. కానీ ఆ సమయంలో దేవుని యొక్క శబ్దం విని సమాధుల్లోంచి ఏం చేస్తావు అంటే నీవు లేస్తావు. ఎందుకు లేస్తావు? ఈరోజున ఒక ప్రశ్న మనకందరికి కూడా, మరి నీవు నేను కూడా లేస్తే ఎందుకు లేస్తావు?